తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు నాతో పాటు రజాకర్ అనే ఫిలిం తో డైరెక్టర్ గా అందరి హార్ట్స్ లో ఉన్నారు యాటా సత్యనారాయణ గారు. హై సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యాటా సార్, అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? చెప్తే నా వయసు అంతా గుర్తు చేస్తారు మరి. పర్లేదు చెప్పండి. 1999 మార్చి 11 మధ్యాహ్నం 2:30 తట్టాబుట్ట సర్దుకొని మా ఊరు నుంచి బస్సు ఎక్కాను. ఓకే. ఇటు వచ్చినాక కూడా మళ్ళీ డక్కా ముక్కిలు తింటూ మళ్ళీ జర్నలిజంలో ఈ రోజుకి కూడా డైరెక్టర్ యాటాగా కన్నా రాఘవేంద్రరావు గారి దగ్గర ప్యాడ్ పెట్టుకొని నిల్చోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది నిజంగా మనం మర్చిపోకపోతే లైఫ్లో చాలా హైట్స్కి వెళ్తామని అంటుంటారు. ఇది మీరు అగ్రీ చేస్తారా? కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ నేను ఇంద్రజ గారి క్యారెక్టర్ పోస్టర్లో కొడవలతో చూసాను యాక్చువల్లీ. అండ్ అనసూయ గారు ఎందుకు నవీన గారిని ఇన్వాల్వ్ చేయలేదు? ఏ విషయంలో? ఏదో ఒక క్యారెక్టర్. మొన్న ఎక్కడో వెళ్తే మీ నవీన గారి హస్బెండ్ కదా అంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది బిలీవ్ చేస్తారా? నిజంగా నవీన గారు చూడంగానే అలాగే అనిపించిందా? రీసెంట్గా శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు వీడియో పెట్టినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అందకపోతే గుంటూరు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చీరాలు వెళ్దాం అనుకున్నారు, వెళ్ళారు కానీ నైట్ జర్నీ చేశారు. వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకి 3-4 గంటల మధ్యలో వానికి దెబ్బ తగిలింది, ఆ నీలిమాకు దెబ్బ తగిలింది, వీళ్ళు కొంచెం బాగా దెబ్బలు తగిలినాయి. అక్కడ ఎవరు కూడా అంటే లక్ ఏంటంటే అమ్మాయిది వానిది ఇక్కడి నుంచి ఇలా లైన్ పడింది, ఏమాత్రం అది కిందికి పడ్డా కూడా కనిపోయేది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్టే ఉన్నారనమాట. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా సక్సెస్ చూపించే కిక్ మాత్రం వేరని అందరూ అంటుంటారు. బట్ స్మాల్ స్క్రీన్ లో ఎన్నో సక్సెస్లు అందుకున్న సిల్వర్ స్క్రీన్ లో సక్సెస్ కోసం ఎదురు చూసి రజాకర్ అనే ఫిలిం తో డైరెక్టర్ గా అందరి హార్ట్స్ లో ఉన్నారు యాటా సత్యనారాయణ గారు. రైట్, నాతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. హై సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నిజంగా నేను చెప్పిన ఇంట్రడక్షన్ లో ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ముందున్నా కూడా ఒక స్మాల్ స్క్రీన్ కి సిల్వర్ స్క్రీన్ కి ఆ వేరియేషన్ చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అగ్రీ చేస్తుంటారు లేదా మీరు? చేయాలి. ఎందుకంటే స్మాల్ స్క్రీన్లో ఎంత చేసినా కూడా అంత ఎస్టాబ్లిష్మెంట్ రాదు. సిల్వర్ స్క్రీన్కి వచ్చే టైం, బిగ్ స్క్రీన్కి వచ్చే టైంకి ఏమైపోతుందంటే ఏ చిన్నది అంటే ఒక సక్సెస్ చాలు మొత్తం లైఫ్ నిలబెడుతుంది. మనం అనుకుంటున్న ఏ ఫీల్తో అయితే ఇక్కడికి వచ్చామో అది కనిపిస్తుంది. ఓకే, అట్లా దాని సో రజాకర్ అని అప్పట్లో ఒక మూవీ వస్తుంది ప్రమోషన్స్ చేశారు. బట్ సినిమా రిలీజ్కి ముందు కూడా చాలా గొడవలు జరిగినాయి. సినిమా రిలీజ్ చేయడానికి వీలు లేదు అని చాలా వరకు కూడా మేము విమర్శలు చూస్తూ ఉన్నాం, నెగిటివిటీ ఎక్కువ చూసాం. సో ఆ డే కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక సినిమా తీస్తే మార్కెట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారనే ఫీలింగ్ ఉంది కదా. అప్పట్లో ఎలా ఫీల్ అయ్యారు అసలు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నేను టెన్షన్ పడలేదు, ఎంజాయ్ చేశాను. ఓకే. ఎందుకంటే సినిమా ఎప్పుడు ఆగిపోద్ది అంటే ఏదైనా కల్పితం చెప్పినప్పుడు, చరిత్రను వక్రీకరించినప్పుడు, ఎవరి మీదనో కావాలని చేసినప్పుడు రాకుండా ఆగిపోద్ది. కానీ ఇలాంటివన్నీ మహా అంటే ఏం చేస్తాయంటే కొంచెం గ్యాప్ వస్తుంది అంతే. 10 రోజుల్లో అనుకున్నా నెల రోజులకు వస్తుంది, లేదా 6 నెలలకు వస్తుంది, బట్ రాకుండా ఉండదు. ఓకే. జరగనివ్వండి డిస్కషన్, జరిగితే నష్టం ఏముంది, ఇంకో 4 నుంచి 10 మంది తెలుస్తుంది కదా. ఇలానే ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను నిజాన్ని తీశాను, నిర్భయంగా తీశాను, నిజంగా తీశాను. ఓకే. సో కాబట్టి నేను ఎక్కడ భయపడలేదు, టెన్షన్ పడలేదు. నాకు బయటకు వస్తుందని నాకు తెలుసు, ఎలా రాబట్టుకోవాలో కూడా తెలుసు, అందుకే పెద్దగా భయపడింది ఏం లేదు. యాక్చువల్లీ యాటా సత్యనారాయణ రజాకర్ ఫిలిం చూసినప్పుడు డైరెక్షన్ ఎవరు తీశారు, ఫ్రేమింగ్స్ అద్దరిపోయిన, అసలు స్క్రీన్ ప్లే నార్మల్గా లేదు అసలు. ఇంత మంచి ప్యాడింగ్తో అంటే ఒక్కొక్క యాక్టర్, కొంతమంది అయితే ఏకంగా 1 minute 40 seconds స్క్రీన్ మీద కనిపించినా కూడా ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. అంటే అంత మంచి ప్యాడింగ్తో, మంచి సబ్జెక్ట్తో, అట్ ది సేమ్ టైం స్క్రీన్ ప్లేతో మొత్తం అందరినీ కూర్చోబెట్టేశారు. ఇలాంటి కాంప్లిమెంట్స్ తీసుకున్నారా లేదా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? చాలా మంది అంటే ఫస్ట్ మీడియా నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మీడియాకు మనం ప్రివ్యూ చేసామో నాకు తెలిసి మీడియా కూడా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి విజిల్స్ చేస్తూ చూసిన సినిమా చాలా రోజుల తర్వాత. ఇంకోటి ఏ కమర్షియల్ హీరో లేకుండా, కరెక్ట్, ఒక హీరో కోసం ఒక కమర్షియాలిటీ కోసం చేస్తారు, అదన్నీ లేకుండా, ఏ కమర్షియల్ హీరో లేకుండా ఆ క్యారెక్టర్లోకి దూరిపోయి ఆ క్యారెక్టర్ ప్రవర్తించే విధానాన్ని, ఆ పౌరుషాన్ని అందులో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి విజిల్స్ చేశారు. అక్కడి నుంచి
చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్గానే చెప్పారు తప్ప నెగిటివ్ చెప్పలేకపోయారు. సినిమా రాకముందు ఎన్ని గొంతులు వ్యతిరేకంగా మాట్లాడినాయో సినిమా వచ్చిన తర్వాత ఆ గొంతులన్నీ మూతపడ్డాయి. ఏటా సార్, రజాకర్ అనే ఫిలిం ప్రమోషన్స్ అప్పుడు ఒక ఫిలిం వస్తుందని అందరికీ తెలుసు. బట్ రిలీజ్ అయిన తర్వాత ఫ్రేమింగ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, అందరూ ఫిదా అయిపోయారు. నేను టీజర్ ట్రైలర్ లాంచ్ అప్పుడు రాఘవేంద్రరావు గారి మాటలు విన్నా. నేను ఏ సినిమా చేసినా కూడా నాకు ఏదైనా చిన్న రష్ వర్క్ చేయాలన్నా కూడా నేను ఫస్ట్ యాటాకి కాల్ చేస్తాను, కరెక్షన్స్ చేయమని చెప్తాను. చాలా షార్ట్ టైంలో చేసేస్తాడు, మంచి ఐడియాస్ ఇస్తాడు. తను ఒక ప్రాజెక్ట్స్తో వస్తున్నాడు అంటే ఆ సినిమా మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి ఆయన ప్రెజెన్స్ మనకు వినిపించారు. సో అందుకని క్వశ్చన్ అడుగుతుంది. గురుగారిని గుర్తు చేసావు కాబట్టి అందరూ మాట్లాడిన దానికన్నా ఆయన మాట్లాడిన 2 గొప్ప మాటలు. ఒకటి ఏంటంటే, నా లైఫ్లో ఇన్ని ట్రైలర్లు చూశాను, నాకు వెంట్రుకలు నిక్కపూడ్చిన ట్రైలర్ ఇది ఒకటే ఓకే అని ట్రైలర్ చూడగానే చెప్పారు. తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేయాలంటే నా దగ్గరికి రావాలి, ఇలాంటి పీరియాడిక్ సినిమాలు చేయాలంటే మా యాటా దగ్గరికి రావాలి. అదే గొప్పది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా నా దృష్టిలో అదే గొప్పది. ఓకే ఏటా సార్, అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మీరు ఎప్పుడు వచ్చారు అసలు హైదరాబాద్కి? నేను చెప్తే నా వయసు అంతా గుర్తు చేస్తారు. మరి పర్లేదు చెప్పండి. అవన్నీ చెప్తే నా వయసు చెప్పాల్సి వస్తుంది. 1999 మార్చి 11 మధ్యాహ్నం 2:30 తట్టాబుట్ట సర్దుకొని మా ఊరు నుంచి బస్సు ఎక్కా. ఓకే ఇటు వచ్చినాక కూడా మళ్ళీ డక్కా మొక్కిలు తింటూ మళ్ళీ జర్నలిజంలో ఏదో రిపోర్టర్ ఏదో పత్రికలో చేయాల్సి వచ్చింది. ఇంకా తప్పలేదు నాకు. ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళీ సుప్రభాతానికి, విజేత అన్నప్పుడు ఒక పత్రిక స్టార్ట్ అయ్యి తొందరలో ఆగిపోయింది. దానికి ఆంధ్రప్రభకి అలా కొన్ని రోజులు చేసుకుంటూ సినిమాలోకి ఫస్ట్ టీవీ మీడియాలోకి ఎంటర్ అయ్యా. కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆయన దగ్గర ఓనమాలు నేర్చుకున్నా. సుఖవాసి హరిబాబు గారు ప్రొడ్యూసరు, ఆయన నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. వాళ్ళ మేనమామనే కాట్రగడ్డ రవితేజ గారు. ఓకే సో అలా వాళ్ళ దగ్గర ఒక 2 years ఏమో జర్నీ చేసిన తర్వాత రాఘవేంద్రరావు గారు అదే టైంలో చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి అతను టెలిషో స్టార్ట్ చేస్తున్నారు అని చెప్తే తెలిస్తే చంద్రశేఖర్ ఆజాద్ గారి ద్వారా తెలిసింది నాకు. తెలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర జాయిన్ అయిన 3rd monthలోనే మనోయజ్ఞం అనే ప్రాజెక్ట్కి నన్ను డైరెక్టర్ చేశారు. ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారి చరిత్రలో ఆయన దగ్గర వచ్చిన 3వ నెలలోనే డైరెక్టర్ అయింది మేబీ నేనే అనుకుంటా. చేశారు. దానికి నాకు దాదాపు ఆ ప్రాజెక్ట్కి 12 నంది అవార్డ్స్ వచ్చినాయి. 12 నంది అవార్డ్స్ 12 నంది అవార్డ్స్ వచ్చినాయి 2003-04 కలిపి. ఇంకా అక్కడి నుంచి రాఘవేంద్రరావు గారితో జర్నీ చేసుకుంటూ సీరియల్స్, సినిమాలు, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్, ఇట్లా రకరకాలుగా ఏ ఉంటే అవి చేసుకుంటూ ఆయనతోనే జర్నీ చేశాను. ఈ రోజుకి చేస్తూ ఉన్నాను. ఈ రోజుకి కూడా డైరెక్టర్ యాటాగా కన్నా రాఘవేంద్రరావు గారి దగ్గర ప్యాడ్ పట్టుకొని నిల్చోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొన్ని ఏంటంటే లైఫ్లో మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా యాటా సార్. మీరు ఇప్పుడు అన్నారు నాకు డైరెక్టర్గా నుంచోవడం కంటే రాఘవేంద్రరావు గారి పక్కన బ్యాగ్ పట్టుకుని నుంచోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది నిజంగా మనం మర్చిపోకపోతే లైఫ్లో చాలా హైట్స్కి వెళ్తామని అంటుంటారు. ఇది మీరు అగ్రీ చేస్తారా? అంటే హైట్స్కు వెళ్ళినా లేకపోయినా కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ కర్మ అనేది నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఎప్పుడైనా అంటే చాలామంది నేను చూశాను, అంటే నేను గొప్ప అని చెప్పను, మేబీ కొందరికి నేను కరెక్ట్ కాకపోవచ్చు, అంటే కరెక్ట్ మీన్స్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కొందరికి నేను కూడా రూట్స్ మర్చిపోయాను అనిపించవచ్చు ఎక్కడైనా. కానీ నేను ఎప్పుడు రూట్స్ మర్చిపోను. నేను హైదరాబాద్కి వచ్చి ఏమీ లేక ఖైరతాబాద్ గ్రంథాలయంలో అంటే ఫుట్పాత్ మీద పడుకొని బ్రతికిన రోజు నుంచి ఈరోజు నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే రోజు వరకు కూడా నా జర్నీలో ఎవరెవరు గుర్తుంటారో. ఓకే, నన్ను ఇక్కడ తీసుకొచ్చింది సుఖవాసి హరిబాబు గారు. ఆయన ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయి ఆర్గానిక్ వ్యవసాయంలో చాలా బిజీగా ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్నారు, అది వేరే విషయం. అయినా నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నాను, నన్ను జస్ట్ ఒక సలహా ఇచ్చారు చంద్రశేఖర్ ఆజాద్ గారు. సోదర రాఘవేంద్రరావు గారు ఇలా మీలాంటి వాడు వెళ్తే నో డౌట్ రిసీవ్ చేసుకుంటాడు అని ఒక మాట సలహా ఇచ్చారు. సో ఆయన ఈ రోజుకి గుర్తుపెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాఘవేంద్రరావు గారి కాంపౌండ్కి వెళ్ళిన తర్వాత నేనెవరో తెలియదు కాబట్టి ఆర్టిస్ట్ మహర్షి గారు ఫోన్ చేసి, అతను నా ఫ్రెండే, గురుగారు మీరు పెట్టుకోండి, ఏమాత్రం మీకు నచ్చకపోయినా నన్ను కొట్టండి అనడం వల్ల ఇట్లా వీళ్ళందరూ మనకు లైఫ్లో గుర్తుంటారు. కానీ 3వ మెట్టు ఎక్కగానే మొదటి మెట్టుని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంటారు. నిజానికి అది కరెక్ట్ కాదు. వాళ్ళకు ఇప్పుడు బాగుండొచ్చు కానీ కర్మ అనేది ఎప్పుడు గుర్తు చేస్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ మనందరం చెప్తున్న మాట ఏంటంటే కర్మ విల్ బ్యాక్ అని అంటుంటారు. బట్ చాలా మంది అగ్రీ చేయరు. బట్ కొన్ని సందర్భాల్లో అవి రిజువ్ అవుతాయి. అవి వచ్చిన వరకు మాత్రం ఖచ్చితంగా
ఈ కప్పు టక్కన నేను ఇట్లా కాఫీ ఇసిరేసాను అనుకో, ఉమ్, నువ్వు నన్ను ఏమి చేయవు. ఉమ్, దారిలో కిందికి వెళ్తుంటే ఒక మెట్టు జారి టక్కన పడిపోతా. ఉమ్. మెట్టు జారింది కాబట్టి పడిపోతా నేను అనుకుంటా. ఓకే. బట్ నేను ముందు ఒక పొరపాటు చేశాను అనేది నేను గుర్తించా. సో అక్కడే కర్మ అక్కడే ఉంటుంది. అక్కడే ఉంటుంది. కానీ మనం ఇది కారణం అనుకోము, అదేలేండి. ఇంకో రకం కారణం అనుకుంటాం. వాడంటే అనుకుంటాం, ఉమ్. అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో బేసిక్గా మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ టైంలో మనం చాలా నేర్చుకుంటాం. మీరే నేర్చుకున్నారు? నేను మా బాస్ నుంచి చాలా నేర్చుకున్నాను. మా గురుగారి దగ్గర నుంచి నేర్చుకోవడం మీన్స్ నీలో 100 పాయింట్స్లో 99 లక్షణాలు నాకు నచ్చనే ఉంటాయి. అవి నేను పట్టించుకోను. ఒక లక్షణం నాకు నచ్చింది ఉంటుంది. ఈ ఒక లక్షణం గురించి ఆలోచిస్తాను. ఈ ఒక లక్షణం గురించి సువర్ణతో మాట్లాడతాను. అనవసరంగా ఈ 99 లక్షణాలు పెట్టుకుంటే నా మైండ్ అబ్సెంట్, నీ మైండ్ అబ్సెంట్, జరగాల్సిన పని అవ్వదు. అండ్ ఇంకా మన సినిమాలో క్యారెక్టర్స్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి అట్ట సార్. ఫస్ట్ నేను ఇంద్రజ గారి క్యారెక్టర్ పోస్టర్లో కొడవలతో చూసాను యాక్చువల్లీ. ఆ కొడవలి లుక్తోనే మేము ఆమెను ఇంటర్వ్యూ చేసాం. సినిమాలో ఆవిడ ప్రజెన్స్ సార్ నెక్స్ట్ లెవెల్ ఉంది సార్. అంటే సినిమా మీద ఆవిడకున్నటువంటి ప్యాషన్ ఏంటనేది ఒక్క రజాకర్ సినిమా చూస్తే చాలు అనిపిస్తుంది, ఎన్ని సినిమాలు చేసినా. ఇప్పుడు ఇంద్రజ గారు ఆవిడ కళల్లోనే అందం ఉంటుంది. ఆవిడ మంచి గ్లామరస్ క్యారెక్టర్ చేశారు, హీరోయిన్గా చేశారు. యమలీల లాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సొగసు చూడతరమా లాంటి ఆ క్యారెక్టర్కి ఎవరు అనుకున్నప్పుడు అలా ఆలోచించుకుంటూ పోతే ఎందుకు నేను ఇంద్రజ గారి దగ్గర అయిపోయాను. ఈవెన్ ఎందుకు పెట్టుకోకూడదు అంటే కొంచెం మా టీంలో కొంతమంది సార్ చేస్తారో చేయరు, ఆవిడ ఒప్పుకుంటారో లేదో అని ఒకటి, ఆవిడ ఎంతవరకు బాగుంటారని ఒకటి, ఆవిడకి ఇప్పుడు అంత ఇమేజ్ లేదు కదా, కొంచెం టీవీ ఇమేజ్కి వెళ్ళిపోయింది కానీ ఒకటి. ఇవన్నీ నాకెందుకు అన్నాను నేను, ఇవన్నీ నాకు అనవసరం. ఇంద్రజ చాకలేయలేము, ఈ ఇద్దరే కనిపిస్తారు. ఈ ఇంద్రజ గారు ఆర్టిస్ట్గా ఎందులోనైనా పరకాయ ప్రవేశం చేయగలరుగా. ఇప్పుడు కామెడీ షోకి వెళ్ళి నవ్వుతున్నారుగా, హ్యాపీగా కామెడీ షోకి వెళ్ళి నవ్వుతున్నారు. ఈ రోజుకి డ్యాన్స్ చేస్తారు కదా, ఈ రోజుకి డైలాగ్ బాగుంటుంది కదా. సౌస్ చూడతారు అంటే అంత గొప్ప ప్రాజెక్ట్ చేశారు, మంచి గ్లామర్, అన్నీ చేయగలరు. సో మనం ట్రై చేయడం తప్పే లేదు అనిపించింది. ఆవిడ కూడా ఏదైనా అరే అనాలంటేనే 10 సార్లు ఆలోచిస్తారు ఆవిడ. ఏదైనా ఒక చిన్నది ఎక్కడ తూలితే ఇంటికి వెళ్ళినాక కూడా 100 సార్లు బాధపడుతూ వారం రోజుల తర్వాత కూడా ఏమండి అది అలా అన్నాను పర్వాలేదా అంటుంటారు. అలాంటిది ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆవిడ చాకలి ఐలమ్మ గారి లాగానే ప్రవర్తించారు తప్ప ఇంద్రజ గారి లాగా ఎక్కడ ఇచ్చేయలేదు. ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ అనసూయ గారు, సో ఇప్పటి వరకు అనసూయ గారిని ఒకలా చూసాము, మీ సినిమాలో మాత్రం ఒక ఆర్టిస్ట్ని చూసామండి. అంటే ఆఫ్టర్ లాంగ్ టైము ఎప్పుడు ఆమెని ఆర్టిస్ట్ కానీ రంగమ్మత్త, పుష్ప బిఫోరే కాబట్టి రంగమ్మత్త అనేవాళ్ళు, పుష్ప తర్వాత ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. బట్ రజాకర్లో మాత్రం ఆ ఉన్న కొద్ది టైంలో కూడా మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అనసూయ గారు. అసలు ఆవిడని ఎలా ఒప్పించారు? స్క్రీన్ చూసిన తర్వాత చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాలాగా. సో ఏం చెప్తారు అనసూయ గురించి? మామూలుగా అనసూయ గారు నాకు ముందు నుంచి పరిచయం. తను అంటే నేను ఈ క్యారెక్టర్ చేయకముందు నుంచి, తన యాంకర్గా ఉన్నప్పటి నుంచి టీవీగా బాగా పరిచయమే. అయితే ఏంటంటే అనసూయ గారు చాలామంది కొంచెం అలా ఇలా కామెంట్ చేస్తారు, కానీ ఆవిడ నాకు తెలిసినంత వరకు ప్రొఫెషను, ఫ్యామిలీ, ఇటు వచ్చారంటే వర్క్కి ఏం కావాలో అది ఇస్తారు, 100% ఇస్తారు. కట్ చేస్తే ఫ్యామిలీ లైఫ్, తన హస్బెండ్, తన పిల్లలు, తన ఫ్యామిలీ. హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో అలానే ఉంటారు ఆవిడ, అంతవరకు ఉంటారు. తర్వాత ఏదైనా కావాలంటే డైరెక్ట్గానే మాట్లాడతారు, డైరెక్ట్గానే ఇస్తారు. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఆర్టిస్ట్గా వస్తే నాకు తను చేయగలరు అనే నమ్మకం మొదటి నుంచి ఉంది. 10 minutes ఆవిడ క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆవిడకి అక్కడి నుంచి సార్ స్టోరీ ఏంటి నేను తెలుసుకోవచ్చా, ఫుల్ స్టోరీ ఏంటి, ఫుల్ స్టోరీ చెప్పిన తర్వాత ఆవిడకి ఏమైపోయిందంటే ఆ క్యారెక్టర్ అయితే బాగుండు, ఈ క్యారెక్టర్ అయితే బాగుండు, అన్ని క్యారెక్టర్లు ఏం చేస్తే బాగుండు అన్నట్టుగా అయిపోయింది. బట్ అలా ఆ స్టోరీ వరకు చెప్పిన తర్వాత మళ్ళీ అందులో నుంచి ఆవిడకి హిస్టరీకి సంబంధించిన డౌట్స్ రావడం, ఇలా 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 ఒక 2.5 hours మాట్లాడుకున్న తర్వాత ఆవిడ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి, ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్ అయిపోయి. ఎందుకంటే ఆ క్యారెక్టరు ఒకే పాటలో బతుకమ్మ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్, ఆ సెలబ్రేషన్ దగ్గరికి వచ్చి ఆనందంతో వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవాలి. ఆ బాధలు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి, కానీ మనసులో వెళ్ళి చంపాలన్న ఆవేశం ఉంటుంది. అవన్నీ మిక్స్ చేస్తూ ఉండాలి ఆ క్యారెక్టర్ ఒక పాటలు మళ్ళీ. సో అవన్నీ వచ్చేటట్టుగా చేశారు కాబట్టి ఒక సాంగ్ వరకే ఉన్నా కూడా కొన్ని కామెంట్స్ అయితే, ఇన్ని రోజులు మేడం మీ గురించి తప్పుగా అనుకున్నాం మేడం, ఇప్పటి నుంచి మేము ఇంకో అనసూయ చూస్తాం. ఒకరైతే పాట రాశారు ఆవిడ మీద, ఎవరు అనసూయ మీద ఒక పాటే రాశారు కామెంట్స్ లో. అట్లా IFFI గోవా ఇండియా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నామినీ, దాంట్లో వచ్చేసి మనకు వచ్చి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్,
బెస్ట్ సపోర్టింగ్, తర్వాత బెస్ట్ సౌండింగ్ డిజైన్, తర్వాత బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, తర్వాత బెస్ట్ స్టోరీ, తర్వాత వింధ్యా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, తర్వాత సౌత్ ఏషియా IFF, మైసూర్ IFF, సినిమాటిక్ IFF, తర్వాత బెస్ట్ డెబ్యూట్. సో చాలా అంటే బెస్ట్ డైరెక్టర్ గా వచ్చింది, బెస్ట్ DOP గా వచ్చింది, బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇన్ని క్రాఫ్ట్స్ కవర్ చేసింది, అన్ని క్రాఫ్ట్స్. నేనే అప్లై చేయడం ఆపేసా ఇంకా, కానీ చేసుకుంటూ పోతే నేను ఇంకా ఈ నెక్స్ట్ సినిమా వదిలేసి ఈ మీటింగ్స్ కి ఫెస్టివల్స్ తిరగాల్సి వస్తుంది. టూరిస్ట్ లాగా అయిపోయాను నేను. సో ఒక ఫస్ట్ ఫిలిమే ఒక మంచి పీరియాడిక్ ఫిలిం తో మెమరబుల్ మెమరీస్ తో మాకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎట్లా వస్తున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఒక మంచి యాక్షన్ సబ్జెక్టే. యాక్షన్ అంటే లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూ, నాకు కొంచెం యాక్షన్ ఎక్కువ ఇష్టం. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, నాకు అవే ఎక్కువ ఇష్టం. అవి నేను బాగా ఇచ్చేయగలను అని నా ఫీలింగ్. కథ రాసేసారా లేదంటే బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం నాకు ఒక రకంగా చెప్పాలంటే రేపు 24th ఈ రజాకారుకు సంబంధించిన బంధాలు తెగిపోతాయి. ఏంటి సార్, ఎవరిని ఇన్వాల్వ్ చేయబోతున్నారు? ఫస్ట్ ఫిలింకే ఇంత మంచి ప్యాడింగ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్యాడింగ్ తో వచ్చారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసలు ఏ ప్యాడింగ్ ఉంటుంది? మేమైతే క్యూరియస్ గా ఉన్నాం. అంటే అప్పుడు అటు సైడ్ నుంచి అనౌన్స్ అయితే బాగుంటుంది కాబట్టి నేను చెప్పను. దాదాపుగా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, మంచి డిస్కషన్స్ జరుగుతున్నాయి, బాగుంటుంది. దాని టైటిల్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. నా టైటిల్ నుంచే మళ్ళీ అది కూడా టైటిల్ నుంచే టైటిల్ ఏంటి సార్? మీరు టైటిల్ ఫస్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్ నుంచే మీరు హల్చల్ చేస్తున్నారు అంటే రజాకర్ అనేది ఇక్కడ ప్లస్ మూమెంట్ సార్. యాక్చువల్లీ దీని నుంచి ఇంకా నెక్స్ట్ ఏ సినిమాలు ఉన్నా కూడా యాటా గారి సినిమాలు అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు అన్న ఒక నమ్మకాన్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. అంటే నా కోరిక కూడా మా గురుగారు లాగా ఏదో 100 సినిమాలు తీయాలి, 150 సినిమాలు తీయాలి ఇలాంటి ఆలోచన లేదు. 5 సినిమాలు చేస్తే చాలు నా జీవిత కాలంలో. మంచి సినిమాలు 5. టి కృష్ణ గారు ఉన్నారు, గోపిచంద్ వాళ్ళ ఫాదర్, 4-5 సినిమాలు చేశారు ఆయన. మరి అవి ఇప్పటికీ గుర్తుండిపోతాయి. అలా ఒక 5 సినిమాలు చేస్తే చాలు, అవి గుర్తుండిపోయేటట్టు ఉండాలి. నాకు ఏదో పరిగెత్తి పాలు తాగాలని లేదు, ఏదో కోట్ల సంపాదించాలని లేదు, నాకు ఏది అవసరం లేదు. చాలు ఇప్పుడు నేను ఏదో చాలు మంచి సినిమాలు చేయాలి అంతే, అదే కోరిక. యాటా సార్, నాకు కంప్లైంట్ ఉంది మీ నుంచి. నాకు ఇక చాలా మంది హీరోయిన్ అయితే చేయను. అబ్బా నేను చెయ్యను, నేను కూడా చేయను. అది కాదు యాక్చువల్లీ రజాకర్ సినిమా ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఎందుకు నవీన గారిని ఇన్వాల్వ్ చేయలేదని మా యూట్యూబ్ ఫ్యాన్స్ అందరూ మేము చాలా కోపంగా ఉన్నాం. ఏదో ఒక క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ నవీన గారిని ఇన్వాల్వ్ చేసి ఉండాల్సింది కదా. అంటే ఆవిడ ఆల్రెడీ ఇంట్లో వీరనారి కదా, మళ్ళీ ఇక్కడ వీరనారికి ఏం చూపిస్తాం? వీరనారే ఇంకెక్కువ పాత్ర బయట. అక్కడ పోరాటం మా ఇద్దరికి పోరాటం జరుగుతూ ఉంటది, మళ్ళీ ఇక్కడ ఈ పోరాటంలో కూడా చూపించలేదు ఎందుకని. మా అబ్బాయిలది మాత్రం వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ కాబట్టి, బైరాన్పల్లిలో 2 అబ్బాయిలు యాక్ట్ చేశారు, ప్లస్ వాళ్ళు యూట్యూబర్స్ కాబట్టి. ఇంకోటి ఆ క్యారెక్టర్స్ నాకు ఓకే, వాళ్ళు చేయొచ్చు అనిపించింది కాబట్టి పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా రెడీ అయిపోతున్నాయి, ఇదంతా ఓకే పక్కన పెట్టేద్దాం. మాకు ఎప్పటికీ యూట్యూబ్లో మీ ఇద్దరిని చూస్తే మంచి లవ్ స్టోరీ, ఒక రకంగా కథలే చాలా వినేసి ఉన్నాం. యాక్చువల్లీ మీరు చాలా మంది చెప్తుంటారు కదా, నిజంగా లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది బిలీవ్ చేస్తారా? నిజంగా నవీని గారు చూడంగానే అలాగే అనిపించిందా? లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఆవిడ నేను ఒక ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేశా. ఓకే, 10th అయిపోయింది అప్పుడే, 10th ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు సర్టిఫికెట్లు పట్టుకొని వచ్చింది యాక్చువల్గా నా క్యారెక్టర్ ఇవ్వండి అని. అప్పుడు నేనే తనకు ఫస్ట్ ముఖానికి రంగు వేసి స్క్రీన్ టెస్ట్ చేసి క్యారెక్టర్ ఇచ్చింది నేనే. అదే టైంలో రాజమౌళి గారు చాంద్రనివాసం చేస్తున్నారు, ఆయన ఒక చిన్న క్యారెక్టర్ ఏదో న్యూస్ రీడర్ క్యారెక్టర్ అలా ఇచ్చారు. అప్పుడు ఏం లవ్ చేస్తాం, అప్పుడు ఆలోచనలే లేదు. తర్వాత త్రిశూలంలో తన హీరోయిన్ అయిన తర్వాత ఓన్లీ 1 డేనే కలిసి వర్క్ చేసాం. స్కెడ్యూల్లో లాస్ట్ డే వర్క్ చేసాం, నెక్స్ట్ స్కెడ్యూల్కి ప్రపోజ్ చేసింది. నవీన గారు ప్రపోజ్ చేశారు. ఇప్పటికి మా ఇద్దరి మధ్య అదే ఫైట్. ఏంటిది? తనే ప్రపోజ్ చేసింది. బట్ కొంచెం మీకు లేడీస్ ఉంటుంది కదా, మేము అంటారు కదా, చేస్తే అప్పుడు నేను ఉన్న పరిస్థితుల కారణంగా చెప్పా ఓపెన్గా. అలా జరిగింది మా ఇద్దరి మధ్య. ఓకే, కాదు నవీన గారి వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు యాటా గారు. మీరు అప్పుడప్పుడు మీరు కనిపిస్తారు కానీ చిన్న కమర్షియల్ బ్రేక్ ఎక్కడైనా బయటికి వెళ్ళగానే మీరు నవీన గారి హస్బెండ్ కదా మా ఆవిడ అదే అంటది, నిన్ను రజాకర్ డైరెక్టర్ అనలే నవీన గారి హస్బెండ్ అన్నారు. ఓకే, రాకరికి మొన్న ఎక్కడో వెళ్తే ఎన్ఆర్బిట్ మాల్కి వెళ్తే మావాడు డాడీ ఏదో తింటానంటే తీసుకొని వస్తుంటే మావాడిని చూసి ఆపారు. చూసి మావాడిని పట్టుకొని చిన్నాన్ని పట్టుకొని మీ డాడీ కదా అంటున్నారు. మా ఇంత చేసింది పోయిందిరా బాబు అనుకున్నాను.
అంటే వాళ్ళ డాడీ ఆవిడ హస్బెండ్ తప్ప నన్ను గుర్తించే వాళ్ళు కొంచెం తక్కువ అయిపోయారు. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎక్కువ కూడా యూట్యూబ్ చూస్తారు కాబట్టి చూస్తున్నారు. ఆవిడకు 1 million ఫాలోవర్స్ ఉన్నారు నవీన్ అది అల్టిమేట్ ఛానల్ కి. కాదు సార్, మొత్తం ఫ్యామిలీ అందరూ ఇంట్లో స్పెండ్ చేసే టైం నెలలో ఎన్ని రోజులు ఉంటుంది? మీరు మీ వర్క్ లో ఉంటారు, నవీన్ గారు షూట్ లో ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అంటే మేము లేట్ నైట్ కొంచెం లేట్గా పడుకుంటాం. అవునా? ఎవరికి వాళ్ళం 1 గంటకు పడుకుంటాం. నాకు ఎంత ఎర్లీగా లేచి వెళ్ళిపోయినా లేట్ నైట్ 1 దాకా మెలుకుంటాం కాబట్టి మేము పెద్దగా కలవట్లేము, అయ్యో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ మాకు లేదు. షూటింగ్ ఎంత షూటింగ్ అయినా ఆవిడది 8-8:30కి అయిపోద్ది, 9 కల్లా ఇంటికి వచ్చేస్తుంది. నేనే కొంచెం అవుట్డోర్లో ఉన్నప్పుడు నాకేంటంటే ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తే ఫిల్మ్ సిటీలో రూమ్ వేసుకుంటా, ఇక రాను. అలా 10-15 రోజులు అక్కడే ఉండిపోతా. నాకు ఒక 3 years నా రూమ్ మారలే ఫిల్మ్ సిటీలో. ఒకటే రూమ్ 3 years నా రూమ్ అట్లే ఉంది అంటే అర్థం చేసుకో. అంటే ఇచ్చేస్తారా? ఫిక్స్. నా రూమ్ ఏదో తెలుసు, ఆ రూమ్ ఎలా సెట్ చేయాలో తెలుసు బాయ్స్కి. మా ఆవిడకి ఏంటంటే మా ఆయన ఖాళీ కూర్చున్నప్పుడు ఆ వీడియో పట్టుకో తీయాలి. నేను కావాలని యాక్ట్ చేయను, కావాలని ఒప్పుకోను, అసలు నాకు ఇష్టం ఉండదు. టక్కన కెమెరా పెట్టేస్తాను, అట్లా బుక్ అయిపోతుంటారు. ఓకే. అంటే ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూసాను సార్, అవి చూసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసాను. యాక్చువల్లీ మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఈ రీల్ గురించి చెప్పండి. చాలే, చాలా అర్థమైంది. కానీ అది చూసే వాళ్ళకి నేను కమెడియన్ లాగా, మీ ఇద్దరు కూడా, వాణి గారు అలాగే ఆయన కూడా. అంటే వాళ్ళంటే ఇక మావాడు అంటే విక్రమ్ ఎలా అంటే అలా కూర్చుంటే కొంచెం షర్ట్ కూడా ఇప్పలేను. కానీ ఎలా ఉంటది అంటే మామూలుగా ఎలా ఉంటది అంటే నేను మా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని ఆలోచిస్తా. ఇప్పుడు పక్కకి వాణి ఉంది, వాణి వాళ్ళు వీడియో చేస్తున్నారు. ఇంకెవరు ఒకటి, నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ డాన్స్ కూడా చేశారు. మరి ఎందుకంటే మా ఆవిడకి ఎలా ఉంటదంటే సెలబ్రిటీగా తనకు చేయాలనిపిస్తుంది, బట్ సపోర్ట్ చేయకపోతే బాగోదు. ఈ వీడియో అలాంటిదే అని సరే కొట్టుకొని కూర్చున్నా అక్కడ. ఈటీవీకి వెళ్ళినా కూడా టక్కున అతను మనోడు కొరియోగ్రాఫర్, సరే ఇలా కనిపించాలి వెళ్ళిపోతారు, పర్లేదు సార్ అన్నాడు అని డాన్స్ చెప్తానే ఉన్నాడు, షార్ట్స్ చెప్తాను. అలా డాన్స్ చేసేసా. అట్లా కొన్ని చేస్తా, వాళ్ళ కోసం చేస్తాను తప్ప నాకు పెద్దగా ఇష్టం ఉండదు. రీసెంట్ గా శ్రీవాణి గారి వీడియోలు కూడా చూస్తుంటారు సార్ అందరూ. వీళ్ళిద్దరు కూడా సిస్టర్స్ అని అందరికీ తెలుసు, వీడియోస్ చేస్తారని తెలుసు. మన యాక్సిడెంట్ అయినప్పుడు అయితే చాలా మంది అంటే వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా, పాపం వాళ్ళ ఇంట్లో ఎవరికో ఏదో జరిగిపోయిందని ఫీల్ వచ్చేసింది. శ్రీవాణి గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు వీడియో పెట్టినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అందకపోతే గుంటూరు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. సో అసలు అది ఏంటి సార్ ఆ ఇన్సిడెంట్? అసలు అలాగే ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు చీరాల వెళ్దాం అనుకున్నారు, మేము అంతకుముందుకు వెళ్ళొచ్చాం, చీరాల వెళ్ళొచ్చాం. అంటే మా ఆవిడ వాళ్ళ అమ్మది చీరాల. అయితే అంతకుముందు మేము చీరాల వెళ్ళొచ్చాం. అక్కడ బీచ్ రిసార్ట్ అవన్నీ ఫ్రెండ్ వాళ్ళు ఉంటే బాగుందంటే మేము వెళ్తామని వాళ్ళు అనుకుని వెళ్ళారు కానీ నైట్ జర్నీ చేశారు వాళ్ళు. మా ఇంటికి వచ్చి 10కి కలిసి ఇప్పుడు ఈ నైట్ బయలుదేరుతున్నాను అప్పుడు చెప్పి, ఈ నైట్ ఎందుకు బయలుదేరాను అంటే వాళ్ళు ఇంకా వినలేదు, వెళ్ళారు. సరే వెళ్తూ అక్కడికి ఆగుతూ వెళ్ళుంటారు. అదేంటంటే సింగిల్ రోడ్ మొత్తం, చీరాల దగ్గరికి వెళ్ళడానికి ముందే ఆ కారం చేయడం కంటే ముందే లైట్స్ కనిపించలేదు, ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించలేదు, సింగిల్ రోడ్, టక్కున కొట్టారు, పడిపోయి. తెల్లవారుజామున 4 గంటలకి 3-4 గంటల మధ్యలో వానికి దెబ్బ తగిలింది, ఆ నీలిమాకు దెబ్బ తగిలింది, వీళ్ళు కొంచెం బాగానే దెబ్బలు తగిలినాయి. అక్కడ ఎవరు కూడా అంటే అవన్నీ కూడా ఏమంటారు టౌన్సే కదా, టౌన్సే కాబట్టి పెద్దగా పరిగెత్తుకుంటూ అన్ని ఎక్విప్మెంట్స్ ఉండవు, తీసుకుని చెయ్యరు, కేసు అయ్యిద్ది అంటారు, ఇవన్నీ ఉంటాయి. అందుకైతే వాళ్ళు ఏం చేశారంటే హెల్ప్ చేశారు, అంబులెన్స్ ఇచ్చారు. అంబులెన్స్ వస్తే అక్కడి నుంచి గుంటూరు వచ్చి, గుంటూరులో వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు కుట్లు పడ్డాయి. చాలా బాగా ఇట్లా అసలు అంటే లక్ ఏంటంటే అమ్మాయిది వానిది ఇక్కడి నుంచి ఇలా లైన్ పడింది, ఏ మాత్రం అది కిందికి పడ్డా కూడా కనిపోయేది, అది కరెక్ట్ ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది. అది చూస్తే బాగా ఇంత వెడల్పు అయిపోయింది. అది ఒక రకంగా అదృష్టం. మనం అట్లాంటివి ఏం చేయాలంటే అలాంటివి దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాత్రులు జర్నీ చేయొద్దు, ఫ్యామిలీస్ని పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని చేయొద్దు, ఇన్ టైంలో వెళ్ళిపోవాలి, రోడ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మనం చేసుకోవాలంటే. ఓకే. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మేమైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాం యాటా సార్. సో ఫైనల్గా ఇప్పటి వరకు అన్కండిషనల్ లవ్ ఇచ్చిన చాలా మంది ఉన్నారు. అంటే రజాకర్ చూసిన తర్వాత మీకు ఫాలోవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తుంటే కమెంట్లు, సినిమా చూసాక పెట్టిన కమెంట్లే ఎక్కువ. యాక్చువల్లీ బిఫోర్ యాటా సత్యనారాయణ పేజ్కి ఆఫ్టర్ రిలీజింగ్ ద సినిమా అంటే నిజంగా చాలా మంచి లవ్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఒక కమర్షియల్ ఫిలింతో అయితే రాబోతున్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీ ఆడియన్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, మిమ్మల్ని అభిమానించే వెల్ విషర్స్ కావచ్చు, ఫైనల్గా యాటా ఏం చెప్తారు? నా గురించి చెప్పడం కన్నా సినిమా గురించి చెప్తే బెటర్. సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్స్ వల్ల, సమ్మర్ వల్ల, దానివల్ల కొంతమంది చూడలేకపోయారు. అయినా కూడా సంవత్సరం అయినా కూడా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా
24th నుంచి ఆహాలో రజాకార్ సినిమా వస్తుంది, అందరు చూడండి. మీ ఫ్యామిలీస్కి పిల్లలకి చూపించండి, పిల్లలకి ఈ ప్రాంత చరిత్రను తెలియజేయండి, అన్సంగ్ హీరోస్ గురించి చెప్పండి. వాళ్ళ చరిత్ర తెలుసుకుంటూ వీళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది, వీళ్ళు ముందుకెళ్తారు. చరిత్రలో మరుగున పడిన ఒక కథని, ఈ ప్రాంత వ్యధని తెలుసుకోవడం చాలా అవసరం. అది రజాకార్ సినిమాలో ఉంది, చూడండి, నలుగురికి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ అటా సార్. సో ఎప్పుడు నేను కాల్ చేసి మాట్లాడినా కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు. ఏదో ఒక సినిమా చేసేసాం అయిపోయినట్టు ఉండదు. మంచి రెస్పాండ్ కాదు, నిన్న నుంచి నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తా సువర్ణ అని పాట నాకు హమ్ చేస్తున్నా నేను. అవునా? ఆవిడ ఎవరా సువర్ణ అన్నది. అలా అయిపోయింది పరిస్థితి. అలాగే మీరు హమ్ చేస్తూ ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీయాలి. సో ఈ డైరెక్టర్ నాకు బాగా తెలుసు, నాకు ఫస్ట్ నుంచి నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఇంటర్వ్యూ కూడా నన్ను సపోర్ట్ చేయడం కోసమే వచ్చారు. అండ్ దిస్ ఇస్ సువర్ణతో సరదాగా అనే ఫస్ట్ ప్రోగ్రామ్ మీతోనే నేను స్టార్ట్ చేశాను సార్. ఇంకా చాలా ఫస్ట్ సపోర్టర్ అని చెప్పుకుంటాను సార్. ఇప్పుడు మీరు రాఘవేంద్రరావు గారిని ఎలా గుర్తుపెట్టుకున్నారు, సో సువర్ణ కూడా సుమన్ టీవీ నుంచి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.